బీసీ ముఖ్యమంత్రి నినాదానికి వచ్చారు. బీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఇవ్వలేదని తెలంగాణ మొత్తం కూడా బీసీలో ఉంది. సో ఇప్పుడు బీసీలను కలుపుకొని పోయేదానికి మీ దగ్గర ఉన్నటువంటి వ్యూహం ఏంటి? ముఖ్యమంత్రి ఎందుకు ఆలోచిస్తున్నారు? మీరు ప్రధానమంత్రి బీసీ కదా, మీరు ఇక్కడ కింద ఎందుకు ఆలోచిస్తున్నారు? ప్రధానమంత్రి బీసీ, ప్రధానమంత్రి క్యాబినెట్లో 29 మంది బీసీ, మా నాయకులందరూ సగం మంది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బీసీ ఎమ్మెల్యేస్ బీజేపీ, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బీసీ ఎంపీస్ ఇన్ బీజేపీ. మీరు ఒక్క పోస్ట్ పట్టుకొని ఇంత ఊగులాడుతున్నారు, అంత భయం ఎందుకు అనేది అట్లనే అనేది. జనరల్ ఇంకో కామెంట్ కూడా ఆర్ఎస్ఎస్ నుంచి వినిపిస్తోంది. 75 ఏళ్ళు నిండితే పదవుల్లో ఉండడానికి వీల్లేదని చెప్పేసి. సో ఇప్పుడు ఈ అంశం దేశవ్యాప్తంగా నడుస్తోంది. అమిత్ షా, ప్రధానమంత్రి మోడీ విషయంలో చర్చ నడుస్తోంది. సో ఈ సిద్ధాంతం పనిచేస్తుందా, లేదంటే నిబంధనలు ఏమైనా మార్పులు చేర్పులు చేసే అవకాశం? అది విధి విధానాలు ఎవరు చేస్తారు? నాకు తెలంగాణ బీజేపీ వరకు మేము ఎంత ఓల్డ్ మనిషి ఉన్నా సరే మేము పార్టీ కోసం వాడతాం. ఆఫ్ కోర్స్ తెలంగాణ బీజేపీ అండ్ దేశంలో ఏ జరిగినా కానీ మీ రెస్పాన్సిబిలిటీ ఉంటాం. బీజేపీ సిద్ధాంతం మీరు లాయల్ గా ఉన్నారు కాబట్టి మీరే కరెక్ట్ పర్సన్. ఏ సందర్భంగా కామెంట్లు వచ్చినా మనకు తెలియదు కదా. యూ హావ్ టు సీన్ ది కాంటెక్స్చువల్ సిచ్యువేషన్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కామారెడ్డి డిక్లరేషన్ తోటి 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తా అని. సో ఇప్పుడు వాళ్ళు ఆర్డినెన్స్ కూడా జారీ చేయబోతున్నారు అంటున్నారు. బట్ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంది, ఎందుకు కొట్లాడట్లేదు అని చెప్పేసి ఒక ప్రశ్న ఈ రోజు కాంగ్రెస్ పార్టీ. ఎవరు కొట్లాడాలి? బిల్ తెచ్చింది ఎవరు? వాళ్ళు. సపోర్ట్ చేసింది ఎవరు? మేము. చేయాల్సిన బాధ్యత ఎవరిది? వాళ్ళది. మాదేముంటది? కేంద్రంలో మీరే ఉన్నారు కదా, మీరే. కేంద్రానికి సంబంధం ఏముంటుంది నాకు అర్థం కాదు. కేంద్రానికి ఎందుకు? కేంద్రం సంబంధం ఉన్నప్పుడు మాకు ముందు చెప్పిరా కేంద్రానికి? ఇట్లా మీకు కేంద్రానికి ముందు చెప్తాను. మీరు చేత కాకపోతే చెప్పండి, మేము చూస్తాం. మీరు 10% ముస్లిం రిజర్వేషన్ అంటారు, 42%. 10% ముస్లిం మేము అపోజ్ చేస్తున్నాం. 42% మీరు చెప్పింది ఎలక్షన్ మేనిఫెస్టోలో మీరు చెప్పారు. ఆ మేనిఫెస్టోలో చూసి మీకు ప్రజలు మీకు ఓట్ వేశారు. వై డూ బ్లేమ్ అనస్? వై డూ త్రో బ్లేమ్? యూ యాక్సెప్ట్ రెస్పాన్సిబిలిటీ, డోంట్ ట్రై టు షిఫ్ట్ ది రెస్పాన్సిబిలిటీ. నేను వేరే డైలాగ్ కొడితే బాగుండదు, కానీ వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళు చేయాలి, పూర్తి చేయాలి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి 9వ షెడ్యూల్లో చేరిస్తే వచ్చేటువంటి నష్టం ఏంటి? రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశం అనేది ఈరోజు తెలంగాణ మొత్తం కూడా ఈ చర్చ నడుస్తుంది. లేదు, దీని బీసీ విషయంలో కానీ దాంట్లో కానీ 9th షెడ్యూల్లో ఆల్రెడీ తమిళనాడు కేసు ఉన్నది. తమిళనాడు కేసుగా సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. ఇంకా ఫుల్ బెంచ్ ముందు. సో ఫుల్ కోర్టు ముందు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా షెడ్యూల్ ఈ ఇష్యూస్ అయితే ఉన్నాయో ఇవి లీగల్ ఎంబార్గోస్. సో దట్ అవన్నీ లీగల్గా ఆలోచించాలి. సుప్రీంకోర్టు క్యాప్ ఉన్నది. ఇవన్నీ ఆలోచించే కదా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి వాళ్ళు ప్రజలకు చెప్పాలి, ఇవన్నీ ఉండగా ఎందుకు తీసుకొచ్చిందని చెప్పాలి. మా మీద దోశ ఎట్లయితుంది? యాజ్ అన్ అడ్వకేట్ మీకు లీగల్ ఇష్యూస్ మొత్తం తెలుసు. ఈ ఆర్డినెన్స్ జారీ అయ్యేటువంటి అవకాశం ఉందా? గవర్నర్ ఆమోదించేటువంటి పరిస్థితులు ఉన్నాయా? తెలంగాణలో 42% వర్కౌట్ అవుతుందా? గవర్నర్ ఆమోదించాల్సినటువంటి ఒక ప్రొసీజర్ అది. ఆఫ్ కోర్స్ అసెంబ్లీ సెషన్స్ లేవు కాబట్టి ఆర్డినెన్స్ తీసుకురావాలి. ఆర్డినెన్స్ తీసుకురాకపోతే అది నోటిఫికేషన్ రాదు. సో కాబట్టి ఇవాళ ఏదో స్టేట్ ఎలక్షన్ కమిషన్ సింబల్ మీద నోటిఫికేషన్ ఇచ్చింది, అది అప్రూవల్ సింబల్ అయిపోయింది. సో కాబట్టి ఏది ఉన్నప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ వీఆర్ రెడీ టు కాంటెస్ట్ ఎలక్షన్స్ ఎట్ ఎనీ టైమ్ దే ఆర్ అనౌన్స్.